ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను కాక. క్రీస్తు ప్రేమ సహవాసముతో మీరుంటున్నారని, ఆత్మసారంగా నడుస్తున్నారని మీ అనుదినంలో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ బిడ్డల కొరకు క్షేమంగా, కనికరముగా, ఆయుష్యులు ఉండాలని అనుదినంలో కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలని, ధ్యానించాలని ఆశపడుతూ మరి మరి ముందుకు సాగుతున్నాం. ప్రేమ బిడ్డలారా, మరి ఈరోజు కొన్ని విషయాలు మరి ప్రేమించుతాడు ఎలాగా మనం ప్రార్థనలు 7 గొప్ప ప్రార్థనలోను మొదటి ప్రార్థనగా మరి యాకోబు సహాయము దేవుడు మరి ఇజ్రాయేల్ ఏర్పాటు చేసుకొని మరి అక్కడ పేరు పెట్టారు. మరి దేవుడు చేసింది మేలుని బట్టి యాకోబు సహాయం కొరకు గొప్ప ప్రార్థన జరిగింది. మరి ఇక్కడ ఆది కాండములో చెప్పాలని ఆశపడుతున్నాను. 32 మరి 28లో పోతే మాట చూడండి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇంకా మీదట నీ పేరు ఇజ్రాయేలు గాని యాకోబు అనబడను చెప్పను. యాకోబు అని అనబడను. యాకోబు గొప్ప సహాయం చేశాడు ప్రార్థనలుగా. యాకోబు, నువ్వు నన్ను మర్చిపోతాము కానీ నేను మర్చిపోను. మొదటి వ్యక్తిగా నీ పేరు పెట్టి పిలిచిన వాడు నేనే అని దేవుడు మరి ఆజ్ఞాపించాడు. మరి మనము కూడా పేరు ఉంది. దేవుడి పేరు మనం చర్చిలో పలుకుతుంది. పలుకున్నప్పుడు దేవుడి సహాయము కావాలి. సహాయం కావాలంటే మనం ప్రార్థన చేస్తామా లేదా? ప్రార్థనలో నీ సహాయం ఇస్తుంది. ప్రార్థన నీకు ఆర్థిక సహాయం కావచ్చు, లేక ఆరోగ్య సమస్యలతో ఉండొచ్చు. మన దేవుడి గొప్ప సహాయం కావాలి అంటే మరి 7 ప్రార్థనలోనూ మొదటి ప్రార్థనగా యాకోబు ఇజ్రాయేలును పేరు పెట్టాడు అనబడను. మనం కూడా మరి దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు నా సొత్తు, నేను అనబడుతున్నాను, నేను పేరు పెట్టి పిలుస్తున్నాను, నీ పేరు పెట్టి నేను అనబడతాను కనుక దేని చింతించుకు, నీ సహాయం కొరకు వచ్చావు కదా. నేను బాగు చేస్తానని దేవుడు ప్రతి ఒక్కరిని పిలిచేవాడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు, ఆయన క్షమార్ధనకర్తగా ఉండేవాడు. మరి ఇలాంటి మంచి దేవుడిని మన ప్రార్థనలో మర్చిపోతే ఎలాగా? ప్రేమేంట ఇది జ్ఞాపకం చేసుకోండి. మన ప్రార్థనలను చేసినప్పుడు 7 ప్రార్థనలను మొదటి ప్రార్థనగా యాకోబు. మరి యాకోబు దర్శించాడంటే, యాకోబు ఆత్మీయ కొనసాగించాడంటే మరి అక్కడ ఉన్న మరి దేవునికి ఇంకా మీదట పేరు యాకోబు అని వాడను. యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమని అందుకు అవునా నువ్వు ఏ నిమిత్తం నా పేరు అడిగితే అని అక్కడ అతనికి నా ఆశీర్వదించదను ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆశీర్వదించేవాడు ముఖాముఖిగా. మనము కూడా దేవుని ముఖాముఖిగా మాట్లాడాలి, ముఖాముఖిగా ప్రార్థించాలి. అదే దేవుడు కోరుకున్నాడు ప్రేమిట్లరా. మరి రెండో విషయంలో మాట్లాడగలితే మరి మోషే ఇజ్రాయేలుకి నిమిత్తం అక్కడ కూడా ప్రార్థనగా పేరు పొందాడు. మరి నిర్గమకాండము 32లోను నిర్గమకాండము 32 31 వెళ్దామండి. మోషే యెహోవా యొద్ద తిరిగి వెళ్ళి, అయ్యా ఈ ప్రజల గొప్ప పాపం మరి చేసిది అని అన్నాడు. మరి అక్కడ ప్రజలందరూ గొప్ప పాపం చేశారు. అక్కడ మోషే అంటున్నాడు, యెహోవా యొద్ద తిరిగి వెళ్ళు, అయ్యా ఈ ప్రజల గొప్ప పాపం చేసేది బంగారు దేవతలకు తమ కొరకు చేసుకున్నది. అయ్యా నీవు వారి పాపములు ఒకవేళ సరిహరించిన లేని ఎలా నీవు వాసిన ఈ గ్రంథములను నీ గ్రంథములకి నీ పేరు తుడిసివేదను బతిమాలు కూర్చున్నాను. కానీ దేవుడు బతిమాలుకున్నాడు ప్రార్థన. వీళ్ళందరూ గొప్ప ప్రార్థన చేశారు. మరి ప్రతిమలం కూడా అక్కడ బంగారు దేవతలతో పూజించి ఆరాధించేవారు. అది ఏం చేయాలి?
మోషే ఏం చెప్పాడు? మరి సినాయి కొండ మీదకి వెళ్తున్నాను, అక్కడ గడిచిన ఎడల మరి రాత్రి పగల ఎంతో మరి ఉండేవాడు, ప్రార్థన పూర్వకంగా నడిచేవాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ సినాయి కొండ మీద దిగవచ్చిన వీళ్ళ పాపములో ఉండి అలా బంగారముతోను మెమిలితోను ఆదరించేవారు. మరి అలాగ చేయకూడదని మరి దేవుడే మోషే ధరగా ఏర్పడేస్తున్నాడు. వీళ్ళు పాపము చేశారు అని దేవుడు మరి ఈ మోషే బతిమల కూడా ప్రార్థన పూర్వంగా ఈ విషయం తెలుసుకోవాలి. నీ పేరు తులసి వేసిదని బతిమానుకున్నాను నేను అన్నను, అందుకే యెహోవాను ఎవడు నా ఎదుట పాపం చేసుకున్నవాడు ఈ గ్రంథమును తుడిసి వేద్దను, కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటకి నడిపించి, ఇదిగో నా దూత నీ ముందుగా వెళ్ళి నేను వచ్చే దినమునకు వారి పాపముల నిమిత్తముకు రప్పించి మోషు ఆరాహరను కల్పించి దూడనకు ప్రజలకు సహించిన యెహోవాను వారికి బాధ పెట్టను. అక్కడికి బాధ పెట్టేశారు. ఎన్ని రకాలుగా బాధ పెట్టారంటే, మనము కూడా దేవుణ్ణి బాధ పెట్టకూడదు, మనము కూడా దేవుని పొందాలి అంటే బాధ పెట్టకూడదు. మరి గొప్ప లక్షణాలు కావాలి అంటే, గొప్ప ప్రార్థనలను మరి 7 మనకి సంభావము కలగజేయాలంటే ఇదిగో ఇలాగా మనం చెయ్యాలి. మరి మోషే కూడా అక్కడ మరి ఆరాహరం కూడా అప్పుడు నిలబడి మరి వీళ్ళందరూ పాపం చేసేవారు, ఏం చెయ్యాలి అని ప్రార్థన మోషే ఇచ్చాడు. ఆ పాపములను ఆశ్రయించాలని, పాపములకు క్షమించబడి బతిమాలు కూడా మోసే. ప్రియమిట్టారా, మనము కూడా బతిమాలుకోవాలి, దేవుడి సన్నిధిలో బతిమాలుకోవాలి. మరి యాకోబుకు నిమిత్తములోను అక్కడ దేవుడు బతిమాలుకోలేదా? నీ పేరు ఇజ్రాయేలు పేరు అనబడబడదని. ప్రియమిట్టారా, మనము కూడా దేవునిలాగా మన అనబడిన వాళ్ళు, పేరు పెట్టి పిలిచిన వాళ్ళు, నువ్వు నా సొత్తు అని దేవుడు ఎంత రీతిగా ప్రేమతో నడిపించాడు. మనము కూడా మరి ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించి ఆయన నామములు ఎరిగినట్లు కొనసాగిస్తే ఇలాగే మన ప్రార్థనలను, గొప్ప పేర్లు మరి ప్రార్థనలో నడుచుకుంటాం, గొప్ప మరి ప్రార్థనలను కొనసాగిస్తాం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. మా సహోదరు దీవించిన ప్రభా ఆశలు దయచండి అయ్యా. లోకం జ్ఞానంలో ప్రభావాలు ఎత్తిన వాళ్ళు ప్రభావ ఉన్న ప్రభా, ఎవరు గొప్ప ప్రార్థన కావాలో నా 7 గొప్ప ప్రార్థన ప్రభా ఎంత నడిపిస్తున్నావో తండ్రి. మొదటి ప్రవణ యాకోబు ధరగా ఇజ్రాయేల్ అనబడి నువ్వు పేరు అని ఇచ్చా తండ్రి. రెండో ప్రార్థన ప్రవణ మోషే ధరగా ప్రభా గొప్ప లక్షణాలు ఇచ్చా తండ్రి. ఆయన సినాయి కొండగా ప్రభా కొన్న ప్రభా ప్రజలంతా ప్రభా అయ్యా పతిమల తైలముతో ప్రభా పూజలు అయ్యా ముక్కుతే ప్రభా వాళ్ళ ప్రభా తెలుసుకోలేక వాళ్ళు క్షమించని, వాళ్ళ పాపం చేసేని మోషే ప్రభ ద్వారాగా ప్రభా నిన్ను మీద ఏర్పాటు చేసుకుని బతిమలుకున్న ప్రభా వాళ్ళందరూ క్షమించే తండ్రి. నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇజ్రాయేల్ ప్రభా అనబడిన వారు నువ్వే తండ్రి, గొప్ప కార్య ప్రార్థనలు చేసేవాడు ప్రభా. నాయన ప్రజలంతా ప్రభా ఎవరు ప్రభాన నీలో ఉండి విశ్వాసలాగా ఎవరు పాపం చేస్తారు వాళ్ళకి క్షమించి నీ దాసులు ఉన్నట్లకి నీ సహాయం, నీ ఆశలు, దీవులు, మహిమలు గణపరుచుకుని ప్రభా అనేక బిడ్డలు రక్షించి అనేక బిడ్డల కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడం వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజలండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.